హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ టైం ఒకటి లెహంగా కటింగు స్టిచ్చింగు కూడా మా బొటిక్ స్టైల్లో ఎలా కుడతారు అని చెప్పి ఐరన్ ఫ్లీట్ తోటి మేము ఎలా అయితే డిజైన్ చేస్తామని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా. నాకేంటి అంటే రెగ్యులర్గా డైలీ ఒక కామెంట్ వచ్చేదండి, అంటే కటింగ్ వీడియో పెట్టండి, స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పి. తను ఎవరో కాదనమాట, అంటే నాకు కస్టమరే, అంటే నా దగ్గర బ్లౌజులు అవి కుట్టించుకుంటుంది. తన ఇంటి దగ్గర చిన్న చిన్న వర్కులు అవి ఉంటే తన ఇంటి దగ్గర కుట్టుకుంటూ ఉంటుంది అనమాట. మన సబ్స్క్రైబర్ కూడానండి, మా ఊరే తంది కూడా. అయితే ఇంకా ఆ వీడియో చూసి అంట, ఇదిగో లెహంగా అండి, లెహంగా అయితే అంటే శారీ తోటి కుట్టిందనమాట. తను అసలు ఎలా కుట్టిందంటే సేమ్ నేను వీడియోలో అయితే ఎలా చూపించానో సేమ్ యాజ్ టీజ్గా అలాగే కుట్టింది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే తను ఒకవేళ నాకు ఏదైనా మెజర్మెంట్స్ కోసం తీసుకొచ్చిందేమో, ఎక్కడైనా కుట్టించుకున్నదేమో అనుకున్నాను. మామూలుగా అంటే లేదండి మీరు వీడియో పెట్టారు కదా, ఆ వీడియో చూసి నేను కుట్టాను అనేసి అంది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకో తినేనమాట, తినకి వాళ్ళ మమ్మీ కుట్టింది. ఓకేనా, నుంచోరా. ఇదిగో చూసారు కదా, ఇదిగోండి లెహంగా. అంటే మనం ఎలా చెప్పామో అలా యాస్టీస్గా కుట్టింది. ఇలా ఐరన్ కూడా ట్రై చేసింది కదా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఐరన్ అంటే అంత బేగా ఎవరు కూడా ట్రై చేయరండి. ఫస్ట్లో స్టార్టింగ్ చేసి వాళ్ళు ఎవరు కూడా ఇంతలాగా ఐరన్ చేసి చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కానీ తను చూడండి, అసలు మన వీడియో చూసి అలా కుట్టిందంట. ఇంకొకటి ఆశ్చర్యం ఏంటి అంటే, ఇదిగో నేను వీడియోలో చూపిస్తాను కదా మీకు, పిల్లో తను అసలు నిజంగా ట్రై చేసింది కదండి. అసలు అంటే ఒకవేళ కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా కానీ తను కుట్టడం చాలా బాగుంది, గ్రేట్. ఎందుకంటే చాలా బాగా కుట్టుకుంది, సేమ్ యాజ్ టీజ్గా వీడియోలో చూపించినట్లుగా. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ స్టిచ్ అనేది ఇలాగే వస్తుంది. కాకపోతే తను కుట్టడం మాత్రం చాలా బాగుందనమాట. చూసారు కదా, ఇక్కడ చూడండి నడుము దగ్గర కూడా కొత్తగా కుట్టేవాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ కుట్లు అవి పడిపోతూ ఉంటాయండి. నేను ఎలా అయితే వీడియోలో ఎక్కువ కుట్లు వేయకండి, ఎలా అయితే కుట్టండి అని నేను చెప్పానో తను యాస్టేజ్గా అలాగే కుట్టుకుందనమాట. ఇదిగో చూసారా, నడుము దగ్గర కాడి నుంచి అసలు నిజంగా పర్వాలేదండి. అంటే కొత్తగా కుట్టిన వాళ్ళకి కూడా ఇలా వచ్చింది అంటే తను ఇంకా అలవాటు అయిందంటే ఇంకా బాగా కుడుతుంది కదా. సో ఓకే, మీకు కూడా ఒకసారి ఈ వీడియో షేర్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే చూపించాను. అయితే నేను నాకు ఇది ఆదికి తీసుకొచ్చింది అనుకున్నాను, మామూలుగా ఆదికి తీసుకొచ్చింది ఏమని చూపిస్తే ఇంకా ఇదిగో ఇవన్నీ క్లాత్లు తీసుకొచ్చింది అనమాట. ఇవన్నీ ఎలా కొట్టాలి ఒకసారి చెప్పండి అని చెప్పి. అయితే ఈ లెహంగా గురించి అడిగితే అప్పుడు అంటుంది, మీరు వీడియో పెట్టారు కదా, నేను ఆ వీడియో చూసి అయితే కుట్టాను అని చెప్పి. అండి ఇవన్నీ కూడా ఈ పాపకు అనమాట, వాళ్ళ పాప. చూసారు కదా, ఓకేనా. అయితే ఒకవేళ మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. నేను అంటే కంపల్సరీగా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వబట్టి చూసారా ఎలా వచ్చిందో, ఓకేనా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నా వీడియో అయితే నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.